అమ్మ ఆకలేస్తుందిరా, ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్తానంటే వెయిటర్, ఎలాగో భోజనం టైమే కదా అయ్యింది, దా మన ఇంట్లో తిందాం. అవునా, సరే. ఇంకా ఆలోచిస్తావేంటి, పద. అమ్మా మా ఫ్రెండ్ వచ్చాడు, అన్నం పెట్టే. అమ్మా ఏటమ్మా, నాకు బిర్యానీ పెట్టాడు, అన్నం పెట్టు. వాడి స్టేటస్ వేరు, మన స్టేటస్ వేరు, అందుకే అలా పెట్టాను. చెయ్యి పదరా. సారీ రా, మా అమ్మ అలాగ అన్నందుకు. దాందే ఉందిలేరా, పర్లేదు, నేను వెళ్తాను. రీ 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 రీ. అరే దీపుగడ్లో ఉన్నాడే. రే ఏమైంది, ఎలా పడిపోయావు? చూసుకోవాలి కదరా. ఏమైందిరా? దీపు బండి మీద వెళ్తుంటే పడిపోయాడు ఆంటీ, నేను చూసి హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని వచ్చాను. అయ్యో అవునా? అమ్మా నీకు గుర్తుందా, ఆ రోజు ఆడు మన ఇంటికి రాగానే అంత అవమానం చేసి అంత తక్కువ చేసి మాట్లాడు, కానీ ఇప్పుడు ఆడే గానీ లేకపోతే నేను బతకపోతానమ్మా. నాన్న వచ్చి కూర్చో. సరే ఆంటీ. భుజమే చెయ్యేసి చెప్పడం కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఉన్నా అని ధైర్యం చెప్పేవాడు నిజమైన స్నేహితుడు.